ఏపీ టైలర్స్ సొసైటీల సమైక్య సమావేశం స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నగర నాయి బ్రాహ్మణ అసోసియేషన్ హాల్లో జరిగింది. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నగర నాయి బ్రాహ్మణ అసోసియేషన్ హాల్లో ఏపీ టైలర్స్ సొసైటీ సమైక్య సమావేశం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన పలు టైలర్స్ సొసైటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టైలర్స్ ఫెడరేషన్కు సంబంధించి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పొగులమల్లి మల్లికార్జునరావు ఒంగోలు, కార్యదర్శిగా డిఎన్ఎస్ సుబ్రహ్మణ్యం కాకినాడ, కోశాధికారిగా బసవ దుర్గారావును ఎన్నుకున్నారు. మిగిలిన కార్యవర్గ సభ్యులను త్వరలోనే ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు కోసం సొసైటీలు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలు చేసుకున్నట్లు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తుందన్నారు. కాగా ఈ సమావేశానికి ఏపీ టైలర్స్ కోఆపరేటివ్ సొసైటీలు జిల్లాల వారీగా 206 సొసైటీల వారు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాపారావు శ్రీకాకుళం, సత్యనారాయణ పొందూరు, దొడ్డి నాగేశ్వరరావు ఏలూరు, బత్తుల కొండలరావు గొల్లప్రోలు, వానపల్లి ప్రసాదరావు ఉంగుటూరు, జక్కంశెట్టి స్వామి కోనసీమ, మురళీకృష్ణ కోనసీమ, కోన రమేష్ విశాఖ, గంగరాజు విశాఖ, కోసర కామేశ్వరరావు కోనసీమ, నెలటూరు సత్యనారాయణ ద్వారకా తిరుమల, దొంగ సత్యనారాయణ కోనసీమ, పిటి మూర్తి రావులపాలెం, గోపాలకృష్ణ పాండా మన్యం జిల్లా, అమీర్ జానీ పొన్నూరు, పట్నల అంజిబాబు రాజమండ్రి, వంపోలు పోసిబాబు తాళ్లపూడి, పడవల సత్యనారాయణ మొగల్తూరు తదితరులు పాల్గొన్నారు. నాయ బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ ఇచ్చేసి ఈ యొక్క ఎన్నిక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అమీర్ జానీ గారు, అలాగే కాకినాడ సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ కూడా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ఫెడరేషన్ అమలుపరచడానికి గురించి ముందుగా అందరూ కూడా దీన్ని తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అలాగే మనం సొసైటీ తరపున రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకొని మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి ఒక బలమైన నాయకత్వం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. అది ఈ రోజుకి మనకి రాజమండ్రిలో కుదిరింది. అందుకనే ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరిగింది. అందుకు మీ అందరూ కూడా మీడియా మిత్రులకి, ముందుగా ఇక్కడికి వచ్చిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ